This video is for educational and informational purposes only. Please do your own research before applying. కొడితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్సే కొట్టాలి. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయి. ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,25,000 జీతం అయితే పొందొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఏమీ లేదు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎయిర్పోర్ట్లో చేసే ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి కూడా ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా కేవలం సర్టిఫికేట్లు ఉంటే సరిపోతుంది, ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. వీటికి సెలెక్ట్ అయితే నెలకి 34,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఇండియన్ నేవీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్లో ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ద ఇండియన్ నేవీ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో ఎలాంటి రోల్ ఉంటుంది, దానికి ఉండాల్సిన అర్హత ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు గానే చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 19 నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా బిట్వీన్ బౌండ్ డేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. 1 జనవరి 2002 నుంచి 1 జూలై 2007 మధ్యలో పుట్టిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి క్లియర్గా ఎలిజిబుల్ ఉంటారు, చూసుకోండి. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే వీటికి సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 10 ప్రకారం మీ ర్యాంక్ వచ్చేసి సబ్ లెఫ్టినెంట్ అయితే ఉంటుంది. 7th CPC లెవెల్ 10 ప్రకారం మీకు బేసిక్ పే 56,100 ఉంటుంది. కాకపోతే వీటికి అదనంగా చాలా అలవెన్సెస్ ఉంటాయి, చూసుకోవచ్చు. MSP అని చెప్పి, డిఆర్ఎస్ అలవెన్స్ అని చెప్పి, HRE హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇంకా డిఫరెంట్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ గ్రాస్ శాలరీ ఇంక్లూడింగ్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్లోనే 1,25,000 పర్ మంత్ శాలరీ పొందొచ్చు అని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సో చాలా బెస్ట్ శాలరీ ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అర్హత ఉంటే మాత్రం చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో అర్హత ఏముండాలో చెప్తాను. ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి, చాలా మంచి జీతం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే మీకు జనరల్ రిక్వైర్మెంట్ కింద మీకు 10th కానీ 12th కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత ఇప్పుడు క్వాలిఫైయింగ్ ఎలిజిబిలిటీ ఉండాల్సిన క్వాలిఫికేషన్లో కూడా మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు MSc కానీ, BE కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్లో కానీ, డేటా అనలిటిక్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు MSc, BE, బీటెక్, ఎంటెక్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీరు MSc విత్ BCA లేదా BSc కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇక చూసుకోవచ్చు, MCA విత్ BCA లేదా BSc కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయినా టెక్నాలజీ అయినా చేసి ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా క్వాలిఫికేషన్ ఇది ఉంటే మాత్రం అస్సలు వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ 1లో మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. స్టేజ్ 2లో మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. మీకు ఇంటర్వ్యూకి వయా ఈమెయిల్ కానీ లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా మీకు అప్డేట్ చేస్తారు. మీకు వాళ్ళు క్లియర్గా ఇంకో పాయింట్ కూడా ఇచ్చారు. 3 టైర్ ఏసీ రైల్ ఫేర్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ద ఫస్ట్ టైం క్యాండిడేట్స్. అంటే ఎవరైనా దీనికి ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళు ఉంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి వాళ్ళు 3 టైర్ ఏసీ రైల్ ఫెసిలిటీ కూడా వాళ్ళు కల్పిస్తారంట. సో మీరు అంటే వెళ్ళడానికి ట్రైన్ టికెట్ కూడా వాళ్ళే కల్పిస్తామని చెప్తున్నారు. తర్వాత స్టేజ్ 3లో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎస్ఎస్బి సర్వీస్ సెలక్షన్ బోర్డు వాళ్ళే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్టేజ్ 4లో మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎస్ఎస్బి మార్క్స్ ఈ బేస్ చేసుకొని మెడికల్ ఫిట్నెస్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు స్టేజ్ 5లో అపాయింట్మెంట్ అయితే ఇస్తారనమాట. పోలీస్ వెరిఫికేషన్ అవన్నీ బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ చేస్తారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కేవలం మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూతో సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 16th May 2026 అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అందుకే నేను వీడియో చేస్తున్నాను. 1 June వరకు అప్లై చేసుకోవాలి. టైం చాలా తక్కువనే ఉంది. దాదాపు 14 days అలానే ఇచ్చారు. టైం తక్కువ ఉంది కాబట్టి చూసి అర్హత ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీకు June 2026 కల్లా మీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కానీ అవన్నీ మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తారనమాట. మీకు వాళ్ళు ఫర్దర్గా డేట్స్ అన్నీ అప్డేట్ చేస్తారు. అంటే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మెయిల్ త్రూ కానీ ఎస్ఎంఎస్ త్రూ కానీ అప్డేట్ చేసి మీకు ఇంటర్వ్యూ అవన్నీ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే స్టెప్ 1లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత రిజిస్టర్ చేసుకున్నాక స్టెప్ 2లో లాగిన్ అయిపోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వచ్చిన డీటెయిల్స్ దగ్గర లాగిన్ అయిపోయి స్టెప్ 3లో మీ డాక్యుమెంట్స్ అడుగుతుంది. లైక్ ఫోటో, సిగ్నేచర్, మీకు డిగ్రీ సర్టిఫికేట్ అవన్నీ కూడా అడుగుతుంది. కలర్ ఫోటో అవన్నీ కూడా ఇచ్చేసాక సబ్మిట్ చేశాక మాత్రం లాస్ట్కి సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు joinindiannavy.gov.in అని చెప్పి వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు లింక్ అనేది ఇక్కడ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అర్హత ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. చాలా మంచి జాబ్స్ కాబట్టి అస్సలు వదులుకోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ద ఇండియన్ నేవీ వాళ్ళు షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఇందులో ఇంకొకటి ఉంటుంది ఏంటంటే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. చూసుకోండి, అది కూడా ఇంపార్టెంట్. ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. మ్యారేజ్ అయ్యి ఉండి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉన్నా కూడా మీరు నాట్ ఎలిజిబుల్. కాబట్టి ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. చూసుకోండి, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏజ్ లిమిట్ మీకు లేకపోయినా, ఒకవేళ మ్యారేజ్ అయి ఉన్నా, క్వాలిఫికేషన్ లేకపోయినా, ఏదున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇవన్నీ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.